కోకుండా, దేవుడు అంటే ఎరుగకుండా, దేవుడు మన కోసం పడిన శ్రమలను మనం తలంచుకోకుండా, మరి పాపపు ఊబిలో ఉండి దేవుడు అంటే తెలుసుకోలేకపోయిన వారు చాలామంది ఉన్నారు. మరి దేవుని చిత్తము వారి పట్ల జరిగిందని వారు గ్రహించాలి అంటే అప్పుడు వారి మనసు మారిన తర్వాత వారు ఎలా ఉన్నారు, వారు చేసే పని ఎలా ఉంది, దానిని బట్టి దేవుని చిత్తం ఎప్పుడు జరుగుతుందన్నది మనకు అర్థమైపోద్దండి. ఇప్పుడు నా పట్ల కూడా చాలా విషయాల్లో దేవుడు చాలానే చేశాడు. నేను ఇదివరకు దేవుని యందు చాలా భయభక్తులు కలిగి ఉన్నాను. ఇప్పుడు నేను భయభక్తులు కలిగి ఉంటాను కాదంటే అప్పుడప్పుడు లోకంలో పడిపోతూ ఉంటాను. ఈ లోకంలో పడిపోయి కొన్ని మరి సినిమాలు చుట్టం అది ఇది అలా ఉండేది. మరి ఇప్పుడైతే దేవుడు మళ్ళీ నన్ను పట్టుకున్నాడండి. మరి దేవుడు మళ్ళీ నన్ను పట్టుకుని ఇదివరకు అంటే పాటలు పాడుకునేదాన్ని, వాక్యం చదువుకునేదాన్ని. ఫస్ట్ పాస్టర్ గారు అలా వాక్యం చెప్పారు అంటే దాన్ని వెంటనే ఫస్ట్ నేనే చదివేసేదాన్ని. ఇంకా పాస్టర్ గారు చెప్పారు కదా, అమ్మ ఆగమ్మ నేను చెప్పలేదమ్మ ఇంకా అనేవారు. అలా నోటి నుంచి అలా వచ్చిందంటే అలా చెప్పేదాన్ని అండి నేను చిన్నప్పటి నుంచి. తర్వాత పెళ్ళి అయ్యి తర్వాత నేను ఇలా రావటం, మనకి ఇక్కడ అనుకూలంగా లేవు కదండి. ఇప్పుడైతే మనకన్నీ ఈ నెట్వర్క్లు అన్నీ కూడా మనము దేవుడికి చాలా దగ్గరగా ఉండగలుగుతున్నాం. మరి ఇదివరకు అయితే ఇవన్నీ ఏమి లేవు, ఈ నెట్లు లేవు, ఏమీ లేవు. మరి ఫోన్లు తప్ప, ఫోన్లో కూడా ఇలాంటివి ఏమి వచ్చేవి కాదు. మనకు అంత జ్ఞానం కూడా అప్పుడు లేదు. మరి ఇప్పుడు ఆయన చిత్తం నా పట్ల నెరవేరుతుందని చెప్పుకోవాలంటే ఇప్పుడు మీ ముందు కూర్చొని నేను ఇలా మాట్లాడాలంటే అది కూడా దేవుని చిత్తం అండి. నేను ఇందాక పాడిన పాటలోనే ఉంది చరణంలో, చచ్చిపోతాను అనుకున్నాను, మరణించాలనుకున్నాను నేను. కానీ మరణించాలనుకున్నాను కానీ దేవుడు ఎందుకు నన్ను పట్టుకున్నారు, ఆయన ఎందుకు పట్టుకున్నాడు అన్నది నాకు తెలియదు. ఇంతవరకు అయితే నేను ఎప్పుడూ ఆలోచించుకోలేదు. కానీ మరి దేవుడు ఆయన చిత్తం నేను ఎలా గ్రహించగలిగానంటే, నేను ఒకప్పుడు చాలా పడిపోయాను. ఎన్ని బాధలు వచ్చినప్పుడు ఏదో ప్రార్థన చేసుకోవడం తప్పించి దేవుడి మీద అంతగా భక్తి నిలిపేదాన్ని కాదు. మరి నేను ఎప్పుడైతే ప్రతిదీ ఆయన చిత్తానికే వదిలేసాను, నా జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని కూడా దేవునికి వదిలేసుకున్నాను. తండ్రి నీ చిత్తం నా పట్ల ఏం చెయ్యాలనుకుంటున్నావో చెయ్యి ప్రభు అని ఆయనకు వదిలేసుకున్నానండి. ఆ తర్వాత దేవుడు నన్ను పట్టుకున్నాడు. మళ్ళీ పాటలు పాడుకోవడం, వాక్యం చదువుకోవడం, మరి ఇదిగా నేను లైవ్కి వెళ్ళడం ద్వారా దేవుడు నన్ను ఎంతగానో పట్టుకున్నాడో. మరి అంటే మాకు ఇదివరకు అయితే చిన్న రూమ్ ఇచ్చారు. రూము మా బాబాగా మా మేడమూళ్ళు రూమ్ దగ్గరికి ఉండేది. అక్కడి నుంచి మాకు ఇచ్చి ఇప్పుడు దేవుడి దయ వల్ల మాకు రూమ్ లానే ఉందండి. ఒక ఇల్లు మాకు ఇచ్చారు. అప్పుడు బాధపడ్డాను నేను, ఎందుకు ఇంత దూరం వచ్చేసాం మేము, ఎందుకు ఇంత దూరం పెట్టారు, ఇక్కడే బాగుంది కదా అనుకున్నాను. కానీ దేవుని చిత్తం అక్కడ ఇప్పటికి నెరవేరిందండి. 5 నెలలు అవుతుంది మేము ఈ రూమ్లోకి వచ్చి, ఇప్పుడు నెరవేరింది నాకు. ఎందుకు అనుకుంటున్నారా? నేను లైవ్కి వెళ్ళాలంటే చిన్న రూమ్, అది సరిపోదు, అది ప్లేస్ ఉండదు. నేను కూర్చొని మంచం మీద కూర్చోవాలి, నా పక్కనే మంచం మీద ఉంటారు, ఇంకా నాతో పాటు 4-5 ఉంటారు పనిచేసేవాళ్ళు. మరి వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది కదండి. నేను ఇలా పాటలు పాడుకోవడానికి ఉండదు, వాక్యం చెప్పుకోవడానికి ఉండదు. మరి ఇప్పుడైతే దేవుడు నన్ను ఈ కడకి ఎందుకు తీసుకొచ్చాడని, ఆయన ప్రణాళిక ఏమై ఉన్నది, మరి ఆయన చిత్తం ఏమైందని నేను ఇప్పుడు గ్రహించగలుగుతున్నానండి. మరి దేవుడు అమ్మ మ్యూటేనమ్మా. మరి దేవుడు నన్ను ఈ కాడికి ఎందుకు తీసుకొచ్చాడు అని ఆలోచించుకుంటే, మరి నాకు దేవుడు పాటలు పాడుకోవాలన్నా, వాక్యం చదువుకోవాలన్నా, మరి ఇలా మాట్లాడుకోవాలన్నా నాకేం ఇబ్బంది లేదండి. ఇప్పుడు మా వాళ్ళు వస్తారు, వాళ్ళు రూమ్లో పడుకుంటారు తలుపే చేసుకుని, నాకు బాధ ఉండదు. నేను హాల్ ఉంటుంది, పెద్ద హాల్లో కూర్చొని, ఇంకో రూమ్ ఉంది డ్రెస్సింగ్ రూమ్, అందులో కూర్చొని మాట్లాడుకుంటాను. అప్పుడు నాకు దేవుని చిత్తం అర్థమైంది నా పట్ల. తండ్రి ఇందుకోసమేనా, నిన్ను స్తుతించుకోవడానికైనా నన్ను ఎంత దూరం తీసుకొచ్చి పక్కన పెట్టావు అనుకున్నాను. మేము ఆఖరికి వచ్చేసామని బాధపడ్డాం. కానీ అయితే అమ్మ నా యందు ఇలా జరిగింది. నిజంగా మనం దేవుడిని అడగాలి. దేవుని యందు భయభక్తులు గల మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనం దేవుడు ఆయన చేత పట్టుకుంటాడు. మరి ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు మనల్ని. ఆయన మనల్ని విడిచిపెట్ట